నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. ప్రస్తుతం జూబ్లీహిల్స్లో జరుగుతున్నటువంటి ఎన్నికలు ప్రతిరోజు కూడా చూస్తూ ఉన్నాం. చాలా అంటే చాలా మేము ముందంటే మేము ముందని చెప్పేసి చాలా అంటే ఎవరి పార్టీలకు వాళ్ళకి సంబంధించినటువంటి ప్రచారం అయితే జోరుగా కొనసాగుతున్నటువంటి ఈ తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఇటు బోరబండ ఇటు సైడ్ మనం ఉన్న బోరబండ డివిజన్ సైడ్ ఉన్నాం మనం ప్రస్తుతానికైతే. ఎవరు గెలవబోతున్నారు సార్? అల్టిమేట్గా ప్రజలు ఎవరికి తీర్పిస్తారు? అసలు ఏందన్నా, ఎట్లా ఉంది పరిస్థితి? పరిస్థితి అయితే ఇప్పుడు బాగుందన్న. పబ్లిక్లో ఇప్పుడు మేము తిరుగుతున్నాం. జనరల్గా 20 రోజుల నుంచి అయితే మేము కూడా పాదయాత్ర అన్ని డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ చేస్తున్నాం. బీఆర్ఎస్కి రెస్పాన్స్ చాలా బాగుంది. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ సచ్చిన తర్వాత ఇది వచ్చింది బై ఎలక్షన్. మాగంటి గోపీనాథ్ ఎట్లా అంటే ప్రజన్మలిసి ఉండే ఆయన ఏంటంటే ప్రజలకి ఏమన్నా ఉందంటే ఇమ్మీడియట్గా వచ్చేస్తుండే, కార్యకర్తలకి ఏమైనా అయిందంటే ఆయన ఇమ్మీడియట్గా వచ్చేస్తుండే. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రోడ్డు ఆల్రెడీ డ్రైనేజ్ లైన్ లేకుండా ఈ డ్రైనేజ్ లైన్ వేయించి రోడ్ వేయించిండు. చాలా డెవలప్మెంట్, చాలా వరకు ఇక్కడ డెవలప్మెంట్ చేసిండు జూబ్లీహిల్స్లో. అన్న మరణ తర్వాత ఇది వస్తుంది. మేమే చాలా అది ఏమంటారు బాధలో ఉన్నాం, దాంట్లో ఉన్నాం. ఈయనకి పని చేసిన తర్వాత ఇట్లా అయ్యింది అయినా కానీ ఇప్పుడు మన మనసు పూర్తిగా మన యూత్ అయినా కానీ, లేడీస్ అయినా కానీ, మైనార్టీ సైడ్ కానీ, ఎస్సీ ఎస్టీ వాళ్ళు కానీ అన్నకే సపోర్ట్లో ఉన్నారు. ఇప్పుడు దాదాపు నేను వచ్చి వారం రోజు నుంచి బరోబర్ డోర్ టు డోర్ నేను మాజీ ప్రెసిడెంట్ని టీఆర్ఎస్కి. అంటే కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి అభ్యర్థి నవీన్ యాదవ్ ఎవరైతే ఉన్నారో ఒక బీసీ యాదవ్ బిడ్డ కాబట్టి ఖచ్చితంగా బీసీలందరూ కూడా అటే ఓట్లు టర్న్ అయ్యే అవకాశం ఉండదని చెప్పేసి కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. దాన్ని ఎట్లా చూస్తారు? మీరు ఎట్లా చెప్తారు ప్రజలకి? అన్న మేము కూడా బీసీ బిడ్డ అయినా మేము కాదంటలేం. కానీ కేసీఆర్ గారి చేసిన డెవలప్మెంట్ ఏదైతే ఉంది, షాదీ ముబారక్ ప్లస్ డబల్ బెడ్రూమ్, ఇవి అన్ని స్కీమ్లు ఏమేమి ఆయన ఇచ్చిండో అన్నీ అమలు చేసిండు. కానీ ఇప్పుడు 22 రోజు అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. 22.5 సంవత్సరాలు అయ్యడానికి వస్తుంది. ఇప్పటిదాకా వాళ్ళు ఏం చేయలే, ఏ హామీ ఇవ్వలే, ఏం చేయలే. బీసీ ఓకే నేను ఒప్పుకుంటా, బీసీ వేస్తారేమో, కానీ జనరల్ పబ్లిక్ ఎక్కడ పోవాలా? ఇప్పుడు ఎస్సీ ఎస్టీ ఉంది, వాళ్ళు ఎక్కడ పోవాలా? వాళ్ళైతే మాగంటి గోపీనాథ్ అన్ననే మేడం సునీత గారికి ఇద్దామని వాళ్ళందరూ డిసైడ్ అయినారు. అది కూడా మనసు పూర్తిగా డిసైడ్ అయినారు. అంటే ప్రజల మనిషి గోపీనాథ్ అంటున్నారు. సరే, 3 సార్లు గెలిచినప్పటికీ కూడా ప్రజలలో అంత ఆదరణ ఉండేది కాదు. కొంత ఆయన కూడా భయభ్రాంతులకు గురి చేసేటటువంటి వ్యక్తి అని చెప్పి కొంతమంది ఆరోపణలు. అది కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, లేకపోతే దాని కార్యకర్తలు కావచ్చు. ఎట్లా చూస్తారు? అది తప్పన్న, ముమ్మాటికి తప్పు. చూడండి, ఇంటర్నల్ వాళ్ళది ఏముంది ఎవరికి తెలియదు. కానీ మాకు ఇక్కడ ఏ సమస్య వచ్చినా కూడా ఆయన ఎనీ టైం మాకు వచ్చింది. ఇది మనసు పూర్తిగా నేను చెప్తున్నా. అట్లా మంచిగా ఆయనంత అనుభవము ఇప్పుడు ఉన్నటువంటి సునీత గారికి ఉన్నదా? ఆయన భార్య ఎవరైతే ఉన్నారో సునీత గారికి ఉన్నది అంత అనుభవం, రాజకీయ పరిజ్ఞానం కావచ్చు, అవన్నీ ఆమెకు అంత ఉందా? అంటే ఆయన లాగా చేయగలుగుతుందా? అన్న ఏందంటే మీ ద్వారా ఒక్కటి చెప్తున్నా, అన్న ఏదైతే పని చేస్తుండే ఆయన పోయి డిస్కస్ చేసి సునీతమ్మ గారికి చెప్తుండే ఇవాళ ఏమేమి వర్క్ అయింది, ఏమైంది. ఆమెకు కూడా మీరు ఇంటర్వ్యూ చేసినారేమో, ఆమె కూడా అది చెప్పిండి. ఏంటంటే ఆయన ఏమేమి చేస్తాడు, ఏమవుతుంది, ఏ కార్యకర్త ఏం చేస్తుండే, అది కూడా ఆయన ఇంట్లో డిస్కస్ చేసుకొని భార్యతోటి చెప్పేవాళ్ళు. ఆమె కూడా మాకు వచ్చి అదే చెప్పింది. అన్న వచ్చి నాకు అంతా చెప్తుండే, మీ అందరికీ నేను అండదండగా ఉన్నా, మీరు ఏ రాత్రికి వచ్చినా డెవలప్మెంట్ గురించి నేను రెడీ ఉన్నా అని చెప్తున్నాను. అంటే జూబ్లీహిల్స్ ప్రజలు ఎవరి వైపు ఉన్నారంటారు? జూబ్లీహిల్స్ వైపు ప్రజలు అంతా బీఆర్ఎస్ పార్టీకి సైడ్ ఉందన్న, పక్కా 101%. ఇది కూడా చూసుకోండి, గెలుస్తాం. పక్కా 14 తారీఖుకి చూసుకోండి, పక్కా గెలుస్తాం. రైట్ అన్న, థ్యాంక్ యూ. మరి అన్న, ఏంది పరిస్థితి? ఎట్లా, ఎవరిని గెలిపిస్తారు? మరి మీ నాయకుడు ఎవరిని అనుకుంటారు? నమస్తే అన్న, అందరికీ నమస్తే. ఫస్ట్ ఏమంటే ఇక్కడ బోరాబండ డివిజన్లో, జూబ్లీహిల్స్ డివిజన్లో బీఆర్ఎస్ఏ వస్తుందని మాకు 100% భరోసా ఉంది సార్. ఏమంటే బోరాబండ ఇక్కడ ఇప్పుడు దాకా నేను చూస్తున్న 3-4 ఎలక్షన్స్ నుంచి చూస్తున్నాను, ఎమ్మెల్యే ఎలక్షన్స్ అంటున్నాను. దాంట్లో ఎప్పుడైనా కానీ లేడీస్ ఎప్పుడు నిలబడలేదు. ఫస్ట్ టైం మేడం వస్తుంది, సునీత మేడం నించున్నారు. సో 100% లేడీస్కి సపోర్ట్ చేద్దాం, లేడీస్కి ప్రమోట్ చేద్దాం. ఆటోమేటిక్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిస్తే మీకు డెవలప్మెంట్లు ఉంటాయి కదా?
కాంగ్రెస్ ఇంకా 2 సంవత్సరాలు ఉంటదన్న. తర్వాత నెక్స్ట్ 100% మా గవర్నమెంటే వస్తుంది, టీఆర్ఎస్ గవర్నమెంటే వస్తుంది. 100% ఖచ్చితంగా 100% అన్న. కేసీఆర్ డెవలప్మెంట్ చేయలేదు, కేసీఆర్ అన్ని లక్షల కోట్ల రూపాయలు ఎత్తుకపోయింది అని చెప్పి కాంగ్రెస్ పార్టీలు అంటారు. దానికి ఏం చెప్తారు? టీఆర్ఎస్ బీఆర్ఎస్ పని చేయలేదంటే ఒక్కసారి హైటెక్ సిటీ మాదాపూర్ పోయి చూడండి, మీకు తెలుస్తుంది. మాదాపూర్ హైటెక్ సిటీ మొత్తం యూకే లాగా చేసిండు. మనకు మాదాపూర్ ఇక్కడ నుంచి జూబ్లీస్ నుంచి మాదాపూర్ ఎంత 2 కిలోమీటర్స్ దూరం అంతే. అక్కడ డెవలప్మెంట్ అయిన తర్వాత మాకు కూడా డెవలప్మెంట్ అయింది. ఇప్పుడు మా గల్లీకి ఎటు సైడ్ బ్యాక్ సైడ్ గల్లీకి 100 ఫీట్ రోడ్ కూడా శాంక్షన్ అయింది, అది కూడా నడుస్తుంది. హైడ్రా ఇది కాంగ్రెస్ వచ్చిన తర్వాత అయితే మొత్తం లాస్ చేసిండు. ఎంత మెజారిటీతో గెలిపిస్తారన్న మరి? విన్ అయితే 100% అవుతుంది, కానీ మెజారిటీ 20,000 ప్లస్ మెజారిటీనే గెలుస్తుందని నాకు హోప్ ఉంది. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న. మరి ఏందన్న హైడ్రా తీసుకొచ్చి బడే నాయకుల బిల్డింగ్లు కూల్చిండు రేవంత్ రెడ్డి. అట్లనే మహిళలకు మహిళా శక్తి అనేది పథకం పెట్టిండు, 2,500 వాళ్ళకి ఇచ్చిండు. ముసలులకు 4,000 పింఛను పెంచిండు, ఫ్రీ బస్ ఇచ్చిండు, కరెంట్ బిల్ ఇచ్చిండు. మరి ఎట్లా అన్న? అట్లా కాదనుకోని మీరు ఎందుకు బీఆర్ఎస్కే ఎందుకు వేయాలనుకుంటారు ఓట్లు? వైఆర్ టీవీకి నమస్తే. నా పేరు రవి నల్గొండ. నేను కవిని, కళాకారుని, పాటలు రాస్తాను, పాటలు పాడతాను. యాక్చువల్గా ప్రభుత్వం వైపు చూడకుండా పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారానే పార్టీ అనేది నిలబడుతుంది. ఇది చరిత్ర చెప్తున్నటువంటి నిజము. ఈ ప్రాంతం వల్ల జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో 3 సార్లు హ్యాట్రిక్ కొట్టాడు గోపినాథ్. యాక్చువల్గా ఇంత ఆర్భాటం కూడా అవసరం లేదు, ఎందుకంటే 3 సార్లు విన్ అయిండు కాబట్టి ఈ సర్వే కూడా అవసరం లేదు, ఎందుకంటే చరిత్ర సృష్టించిండు జంట నగరాలల్లో. కాబట్టి 4వ సారి కూడా కంపల్సరీ విన్ను. కాబట్టి ఎవరైతే గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలిస్తే చేసిన పథకాలు 100% ఈ బోరబండ డివిజన్కు 99.9 అందించాడు గోపినాథ్. అందుకని ఆయన పేరు మీద కూడా నేను ఒక పాట రాశాను. ఏమి తక్కువ చేసిండురా మాగంటి మనకు, ప్రతి మనిషిని గలిచిండురా బతికినంత వరకు. ఏమి తక్కువ చేసిండురా గోపన్న మనకు, ప్రతి పథకాన్ని పంపిండురా జూబ్లీహిల్స్కు. ఆపదల ఉండి అన్నా అంటే అర్ధరాత్రి ఇంటికొచ్చిండురా, పేదోళ్ళ కష్టాన్ని కళ్ళారా చూసే పెద్ద దిక్కుగా మనకు నిలిచిండురా. ఆపదల ఉండి అన్నా అంటే అర్ధరాత్రి ఇంటికొచ్చిండురా, పేదోళ్ళ కష్టాన్ని కళ్ళారా చూసే పెద్ద దిక్కుగా మనకు నిలిచిండురా. ఏమి తక్కువ చేసిండురా మాగంటి మనకు, ప్రతి మనిషిని గలిచిండురా బతికినంత వరకు. బతుకమ్మ బోనాల పండుగలంటే సంతోషపడేటోడురా, రంజాన్ క్రిస్మస్ వేడుకలొస్తే మత పెద్దలను కలిసెరా. బతుకమ్మ బోనాల పండుగలంటే సంతోషపడేటోడురా, రంజాన్ క్రిస్మస్ వేడుకలొస్తే మత పెద్దలను కలిసెరా. అన్ని సక్రమంగా జరగాలని ఎంతో ఆరాటపడేటోడురా, ఆ మాయదారి రోగం వచ్చి గోపన్నను మన నుండి ఎడబాపెరా. గోపన్న మాయన్న నీ గులాబీ దండును చూడన్నా, గోపన్న మాయన్న నీ అర్ధాంగి అడిగింది ఎక్కడన్నా. ఏమి తక్కువ చేసిండురా మాగంటి మనకు, ప్రతి మనిషిని గలిచిండురా బతికినంత వరకు. ఆపదల ఉండి అన్నా అంటే అర్ధరాత్రి ఇంటికొచ్చిండురా, పేదోళ్ళ కష్టాన్ని కళ్ళారా చూసి పెద్ద దిక్కుగా మనకు నిలిచిండురా. ఇది చాలు సునీతమ్మ గెలుపుకు, ఇంత అవసరమే లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి హృదయాలలో ఆయన ముద్రేసుకున్నాడు. గత రాష్ట్రాలలో కూడా రాజకీయంగా ఉండి పేద ప్రజలకు సేవ చేసిన వాళ్ళ ఫోటోలు కూడా ఇళ్లలో పెట్టుకున్నారు. అదేవిధంగా ఈ బోరబండ డివిజన్ కాకుండా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఆ ముద్ర ఉన్నది ఎవరికి, గోపినాథ్ గారికి. కాబట్టి 100% విన్ అవుతుంది. కాకపోతే చరిత్ర ఏం చెప్తుందంటే ఓదార్పని, కాకపోతే భర్త చనిపోయాడు కదా ఈ అభిమానం అంటాడు, కానీ అదంతా ప్రజలు ఏం చూడరు. ప్రజలు చాలా జ్ఞానవంతులు, తెలివి అన్నాడు. అందుకని ఎంతో మంది వచ్చి చరిత్ర తెలవకుండా, ఒక మనిషికి ఇవ్వకుండా, వాళ్ళు మాట్లాడే మాటలల్లో ఒరిజినాలిటీ లేకుండా అయ్యో స్టేజ్ మీదకి వచ్చి 4 కళ్ళ చుక్కలు నీళ్లు గారిస్తే నువ్వు గెలుస్తావా అని అంటే కూడా దాని మీద కూడా పాట రాశాను. చెల్లెమ్మ నీ కళ్ళల్లో నీళ్లు కారెనా, సునీతమ్మ నీ భర్త లేడనే బాధనా. చెల్లెమ్మ నీ కళ్ళల్లో నీళ్లు కారెనా, అయ్య సునీతమ్మ నీ భర్త లేడనే బాధనా.
మానవత్వము లేని మనుషులు మనిషిని మనిషిగా చూడరే. మనిషి మనసులో ఉన్న బాధలు భరిస్తున్న మనిషికే తెలుసులే. చెల్లెమ్మ నీ కళ్ళల్లో నీళ్లు కారెనా, సునీతమ్మ నీ భర్త లేడనే బాధనా. ఉద్యమ నేత కేసీఆర్కు నచ్చిన లీడరమ్మ, నీ భర్త ప్రజల కోసమే సేవలు చేస్తూ ప్రాణాలు విడిచెనమ్మా. ఉద్యమ నేత కేసీఆర్కు నచ్చిన లీడరమ్మ, నీ భర్త ప్రజల కోసమే సేవలు చేస్తూ ప్రాణాలు విడిచెనమ్మా. పైనున్న దేవుడు పలకరించి నిన్ను పదవిలో నిలబెడతారు, ప్రజలు ఓట్లేసి గెలిపిస్తారు. పైనున్న దేవుడు పలకరించి నిన్ను పదవిలో నిలబెడతాడు, ప్రజలు ఓట్లేసి గెలిపిస్తారు. చెల్లెమ్మ నీ కళ్ళల్లో నీళ్లు కారెన్న, అయ్య సునీతమ్మ నీ భర్త లేడని బాధనా. జై తెలంగాణ, జై బీఆర్ఎస్, జై కేసీఆర్, జై కేటీఆర్, కారు గుర్తుకే మన ఓటు. థ్యాంక్ యూ. రైట్ అన్న, థ్యాంక్ యూ. ఇది మరి పరిస్థితి అయితే. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అభిప్రాయం అయితే ఇట్లున్నది. మరి చూద్దాం ఎవరు గెలుస్తారు అల్టిమేట్ గా, ఏ పార్టీ గెలవబోతుంది, ఎవరికి ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గ అధికారం ఎవరి చేతిలో పెట్టబోతున్నారు ఒకసారి అడిగి తెలుసుకుందాం. అన్న ఎట్లా ఉంది పరిస్థితి, ఎవరిని గెలిపిస్తారు అసలు? ఖచ్చితంగా 10 ఏళ్ళ సుదీర్ఘమైనటువంటి పాలన కేసీఆర్ గారి ప్రభుత్వం చాలా బాగుండే. ఈ 2 ఏళ్లలో ఈ కాంగ్రెస్ నాయకులు చేసినటువంటి అరాచకాలు ఇది తట్టుకోలేక ఖచ్చితంగా ఇక్కడ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా డిసైడ్ అయిపోయి ఉన్నారు కేసీఆర్ ప్రభుత్వం ఉండగా ఎట్లా ఉండే, మరి ఈరోజు పరిస్థితి ఏంది అనేది ప్రజలకు అవగాహన వచ్చేసింది. పొద్దున్న లేచి ఎన్ని మైకులు పెట్టుకొని ఎన్ని జెండాలు పెట్టుకొని ఎన్ని తిరిగినా మనసులో మాత్రం కేసీఆర్ గారు ఉన్నారు. పబ్లిక్కి ఖచ్చితంగా కేసీఆర్ గారు ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా గెలిపిస్తారు. ఇక్కడ అంటే బీఆర్ఎస్ హయాంలో దాదాపు వాళ్ళ కుటుంబ పాలన చేసిరు, కుటుంబంలో ఉన్న అందరికీ మంత్రులు ఇచ్చుకున్నారు, వాళ్ళ కుటుంబం కోసం రాష్ట్ర ప్రజల్ని ఆగం చేసినటువంటి సందర్భం చూసినామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారన్న. మరి దానికి ఎట్లా చూడొచ్చు, ప్రజలు ఎట్లా నమ్ముతారు మిమ్మల్ని, ఏ స్థాయిలో నమ్ముతారు? 10 సంవత్సరాలు మీరే ఉన్నారు కదా, గత కాలంలో. అంటే ఈ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతుంటే ఒక్కోసారి నవ్వు వస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ నాయకులు మాట్లాడేది కుటుంబ పాలన గురించి మాట్లాడుతున్నారంటే వీళ్ళు సోనియా గాంధీ, ఇందిరాగాంధీ గురించి మాట్లాడుతురా లేకపోతే వేరే వాళ్ళ గురించి మాట్లాడుతురా అర్థమైతేలే. ఎందుకంటే ఢిల్లీలో వాళ్ళ సోనియా గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వీళ్ళందరూ మరి కుటుంబ పాలన దాన్ని అంటారా మరి లేకపోతే దీన్ని అంటారో నాకైతే అర్థం కాలే. మరి వాళ్ళు ఏ విధంగా చెప్తారో కుటుంబ పాలన గురించి, అదొక అర్థం లేని ఆలోచన. వాళ్ళు ఏంటంటే ఏదో మన్నెత్తిపోయినకే దుమ్మెత్తిపోసే ప్రయత్నాలు, ఇవన్నీ బట్టగాల్చి మీదేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు తప్ప కుటుంబ పాలన ఎక్కడుండే. నీ ప్రభుత్వంలో ఉన్న శాఖలన్నీ ఇవాళ ముఖ్యమంత్రి చేతిలో సంకలం పెట్టుకొని కూర్చున్నాడు. సో నిన్నలే మొన్న ఈడ ఓటర్ల కోసం అని చెప్పేసి ఈడ ఓటు రాల్చుకోనికి అని చెప్పేసి మైనార్టీలకు ఒక షాక్ ఇచ్చారు. ఏ షాక్ ఇచ్చారో ఒక కనీసం ఒకడు గల్లా ఎగరేసి చెప్పమని. అజరుద్దీన్ గారు వరల్డ్ కప్ విన్నర్ అని చెప్తున్నాడు. కనీసం మాట్లాడితే అవగాహన ఉండాలి, కనీసం ఏం మాట్లాడుతున్నాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి వరల్డ్ కప్ విన్నరు అజరుద్దీన్కి మేము ఇచ్చినామంటే అజరుద్దీన్కి ఏ షాక్ ఇచ్చినాను? ఇవాళ 4 రోజుల కోసం మనిషి అందరిని చూద్దామని తప్ప ఏమీ లేదు. అంటే ఎట్లా ఉందన్న పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీనే, నవీన్ యాదవ్ కొంత జనాలలో ఉంటారు, కొంత యూత్ ఫాలోయింగ్ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఆయన అల్టిమేట్ విజయం అంటున్నారు. మరి ఎట్లా చూడొచ్చు? 3 పర్యాయాలు కంటిన్యూగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేసింది. కేసీఆర్ గారి ఆధ్వర్యంలో, కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఇక్కడ 3 సార్లు గోపన్న గారు ఖచ్చితంగా గెలిచిన ఆయన. ఎందుకంటే ప్రజల్లో ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా ఆయన మంచి మెజార్టీతో ప్రతి 3 సార్లు ఇప్పటికి గెలవడం జరిగింది. సరే అనివార్య కారణాలు సరే ప్రాబ్లం ఏదో జరిగింది, ఆయన హెల్త్ కారణంగా ప్రాబ్లం చనిపోతే ఇలా మాగంటి సునీత గారు ఈరోజు నిలబడ్డారు. కానీ నవీన్ యాదవ్ అనే వ్యక్తి, మరి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. గతంలో వాళ్ళ చరిత్ర చూసుకుంటే మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే బాగుంటుంది. వాళ్ళ ఫాదర్ కానివ్వండి, నిన్న బైండ్ ఓవర్ కేసెస్ పెట్టినరు. ఇప్పుడు మేము కూడా ఎన్నో ఎలక్షన్స్లలో అక్కడిక్కడ చూస్తూ ఉన్నాం కదా, ఎక్కడ చూసినా కూడా ఏ స్టేట్లో కూడా ఇంకా బైండ్ ఓవర్ కేసులు పెడితే వీళ్ళ దగ్గరనే దాదాపు 120 మంది రౌడీ షీటర్లు ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో. మీరు ఆలోచన చేయొచ్చు. మరి నవీన్ యాదవ్ గురించి మాట్లాడమంటే నవీన్ యాదవ్ పరిస్థితి ఇది. మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు గెలిచిరంటారు, కరెక్టే, బాగానే ఉంది, ప్రజలలో తిరిగి అంటున్నారు. మరి ఇప్పుడు ఆయన లేడు కదా, ఆయన భార్యకి ఇస్తే మరి అంత స్థాయిలో క్షేత్రస్థాయిలో రాజకీయాలు చేయలేదు కదా, మరి అప్పుడు ఎట్లా ఉండొచ్చు? జనాలు ఎట్లా నమ్ముతారు దీన్ని? బీఆర్ఎస్ అంటున్నారు, కరెక్టే, ఎట్లా జనాలు ఎట్లా తీసుకొని గెలిపిస్తారు? ఇలా ఇక్కడ మాగంటి సునీత గారిని గెలిపేయడం వల్ల లేకపోతే ఓడిపోవడం వల్లనో ముఖ్యమంత్రి దిగిపోవడం లేకపోతే కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోయి ఇమ్మీడియట్గా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం రాదు. కాకపోతే పబ్లిక్ ఏమైపోయిందంటే 2 సంవత్సరాల నుంచి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంటే ఇవాళ కనుక ఓటు కాంగ్రెస్కి వేస్తే అది నవీన్ యాదవ్ వ్యక్తిత్వం కాదు. ఇక్కడ లాస్ట్కి ఇక్కడ పరిస్థితి ఏమైపోయిందంటే పార్టీల పరంగా వచ్చింది.
కేసీఆర్ గారి అభివృద్ధి ఎట్లా ఉండే, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అరాచక పాలన ఎట్లా అయింది, ఈ మధ్య దీంట్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే నిజంగా కూడా ఆయన చేసేటన్ని నిజమే అని నమ్మే విధంగా ఇవాళ 4 కోట్ల ప్రజలు ఎదురు చూస్తున్నారు ఓన్లీ జూబ్లీ సెలక్షన్స్ కోసం. ఈడ ఉన్నాయి 4 లక్షల ఓట్లేమో ఉన్నాయి. ఈ ఓట్లల్లో వాళ్ళందరూ కూడా ఎదురు చూసే ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు కావాలంటే ఈడ బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే కేసీఆర్ ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధి ఏంది, ఇవాళ మీరు వచ్చినాక 6 గ్యారెంటీలు ఇవ్వకపోతుంది. ఇంకా నిన్న మొన్న అసలు కనీసం అవగాహన ఉండాలి పెద్ద మనిషి. మరి ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు మనందరికీ కూడా ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి మైక్ పట్టుకొని చెప్తాడు, మీరు ఓటు వేయకపోతే ఉన్న సంక్షేమ పథకాలని క్యాన్సిల్ చేస్తాను. ఎవరు క్యాన్సిల్ చేస్తాడు? నువ్వు ఏమి ఇచ్చినావు అని క్యాన్సిల్ చేయనీకే. ఇయ్యగానే పోతుంది, 6 గ్యారెంటీలే అమలు చేయకపోతే ఇంకో ఉన్నాయి క్యాన్సిల్ చేస్తా, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్లు కూడా ఈమె కూడా క్యాన్సిల్ చేస్తా అంటాడు. ఈడ మేమేమో పొద్దున్న లేచి నానా సంఘనాకి మేము పొద్దున్న లేచి పని చేసుకొని బిల్లులు కడుతున్నాం, ట్యాక్సులు కడుతున్నాం, వాటర్ బిల్లు కడుతున్నాం. ఈ ఫండ్స్ అన్ని తీసుకుపోయేమో బీఆర్ అనో పక్క దాంట్లో రాష్ట్రాలు ఇస్తుంటే ఏ ఆఫీస్లో పోయినా మీరు నా ఎంబడి వస్తా అంటే నేను తీసుకొని పోతా. ఇక వాటర్ పార్క్ ఆఫీస్కి పోదాము, లేకపోతే జిహెచ్ఎంసీ ఆఫీస్లో పోదాం. ఏ ఆఫీసర్ని అడగండి, సార్ బడ్జెట్ లేదు దయచేసి వెయిట్ చేయండి, ఒక 2-3 నెలలు పడుతుంది, 6 నెలలు పడుతుంది. యాడికి పోయింది బడ్జెట్? మా దగ్గర వసూలు చేస్తారు. ప్రభుత్వం మీద వ్యతిరేకతతోనే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని ఒడగొట్టిన తర్వాత బీఆర్ఎస్ మెజారిటీతో గెలుస్తుంది అంటారా, వ్యతిరేకతతోనే గెలుస్తుంది అంటారా? ఖచ్చితంగా వాస్తవంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి కేసీఆర్ గారు తీసుకున్నటువంటి అభివృద్ధి పనులు ఒకటి, దాంతోపాటు వీళ్ళ వ్యతిరేకత ఇవన్నీ తోడైతాయి. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలవడానికి మెజారిటీ గెలుస్తుంది, కనీసం 25,000 మెజారిటీతోనైనా గెలుస్తుంది, ఖచ్చితంగా గెలుస్తుంది. ఎట్లా ఉంది పరిస్థితి ఏంది అసలు? మరి మీరు ప్రజలుగా ఓట్లు వేసే ప్రజలుగా ఎవరిని గెలిపిస్తే మీకు న్యాయం జరుగుతుంది? ఖచ్చితంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచేటట్టుంది. అయితే దీనికి మీకు ఒక ఉదాహరణ కూడా చెప్పగలుగుతాను. కేసీఆర్కి ముందు, కేసీఆర్ తర్వాత, ఈ 2 ఉదాహరణ ద్వారా మీకు చెప్పగలుగుతాను. కేసీఆర్కి ముందు మన రాష్ట్రం ఒక ఎడారి, మన దగ్గర నుంచి వచ్చే నిధులన్నీ కేవలం హైదరాబాద్ అనే కాదు, తెలంగాణ సరౌండింగ్స్లో ఉన్న నిధులు మొత్తము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం వాడుకొని మన దగ్గర డెవలప్మెంట్ లేకుండా చేసినందుకే మన నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఉద్దేశంతోనే కేసీఆర్ గారు ప్రత్యేక రాష్ట్రం గురించి పోరాడి మన రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత మన రాష్ట్రం సస్యశ్యామలంగా మారిన తర్వాత ఇక్కడ ఏదైతే పచ్చగడ్డి మొలుస్తుందో ఈ పచ్చగడ్డి తీసుకుపోయి ఈ కాంగ్రెస్ నా కొడుకులు ఉన్నారు కదా, ఆ ఢిల్లీలో పోయి దున్నపోతులకు పెడుతున్నారు. ఆ దున్నపోతులు పాలిచ్చేటియా? దేనికి పనిచేయవు. ఇక్కడ దున్ననికే పనిచేయవు, ఆడ పాలినికి పనిచేయవు. ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఇది ఒక విషయం గుర్తుంచుకోవాలని చెప్పేసి నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. అంటే ఖచ్చితంగా ప్రజలు ఎవరి వైపు ఉన్నారని చెప్తా అంటే ఏం చెప్తారన్న? బీఆర్ఎస్ వైపే ఉన్నారని పక్కా. ఎందుకన్నట్లా బీఆర్ఎస్ ఎందుకు అనుకుంటారు అంటే మొత్తం ప్రజలందరూ బీఆర్ఎస్ వైపే ఉండరు కదా. ఇది ప్రజాస్వామ్యం, ప్రజలందరూ ఒకటే పార్టీకి సపోర్ట్ చేయాలని చెప్పేసి ఎక్కడ కూడా లేదు. మేము చేసిన సర్వే ప్రకారం అయితే ఇక్కడ స్థానికులందరూ 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తుందో దానిపై విరక్తి చెంది బీఆర్ఎస్ పార్టీ పైనే మొగ్గు చూపుతున్నారని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ఒకవేళ మీరు అట్లా అనుకుంటే కాంగ్రెస్ పార్టీ మేము పబ్లిక్కి మంచి చేసినాము, 6 గ్యారంటీలు ఇచ్చినామని అనుకుంటే మీ రాష్ట్ర యంత్రాంగం మొత్తం ఈ బై ఎలక్షన్ గురించి కష్టపడాల్సినంత అవసరం ఏముంది మీకు? డైరెక్ట్ పైన స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా మీరు, మేము ఇన్ని చేసినాం పబ్లిక్కి, మాకు ఓటేనా డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చుకునే దమ్మే లేదు మీ దగ్గర. మీది ఖచ్చితమైన గవర్నమెంట్ మేము పాలిస్తున్నాం అనే దమ్ము మీ దగ్గర ఉంటే మీరు మీ సీట్లో కూర్చొని ఇక్కడ రాకుండా చేయండి, అప్పుడు మేము ఒప్పుకుంటాము కాంగ్రెస్ పార్టీ కరెక్ట్గా చేస్తుంది పబ్లిక్ అని చెప్పేసి. ఖచ్చితంగా ఓడగొడుతున్నాం. రైట్ అన్న, థ్యాంక్ యూ. ఇది మరి పరిస్థితి అయితే ఎట్లా అన్న ఏంది అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్నే గెలిపిస్తానని కొంతమంది అంటున్నారు, ఖచ్చితంగా కాంగ్రెస్ అనే కొంతమంది అంటున్నారు. కానీ అల్టిమేట్గా మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీనే గెలిపిస్తే అధికారంలో ఉంది కాబట్టి మాకు ఏదైనా మంచి జరుగుతుంది అంటారు ప్రజలు. అయితే మరి మీరు ఎట్లా అంటారు? ఒక ప్రజలుగా అంటే ఇక్కడ ఉన్నటువంటి వాసులుగా ఏం చెప్తారు? ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ప్రజలను చూసుకుంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు చూసుకుంటే వాళ్ళు ఖచ్చితమైన డిసైడ్ తోటి ఉన్నారు. ఎట్లయితే రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పి అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత ఎట్లయితే అరాచక పాలన చేస్తారో ఆల్రెడీ పబ్లిక్ తెలుస్తుంది, జనాలకు తెలుస్తుంది. వాళ్ళు ఖచ్చితంగా డిసైడ్ అయి ఉన్నారు. ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో మాగంటి సునీతమ్మన్ గారిని గెలిపిస్తేనే రేవంత్ రెడ్డికి చెంపపెట్టుగా తెలంగాణ ప్రజలకు ఓడిస్తేనే న్యాయం జరుగుతుందని వాళ్ళు డిసైడ్ అయి ఉన్నారు. ఖచ్చితంగా కూడా సుమారు 25,000 మెజార్టీతో ఖచ్చితంగా కూడా మాగంటి సునీత గారు గెలుస్తారు. స్థాయిలో పార్టీ క్యాడర్ మొత్తం మాగంటి గోపీనాథ్ అంటే ఆయన మరణం తర్వాత ఎవరు లేరని చెప్పి మాటలు వస్తున్నాయి, కొన్ని ఆరోపణలు. ఆ ఆరోపణల నిజమా తెలియదు. క్యాడర్ అయితే మొత్తం లేదు బీఆర్ఎస్ పార్టీకి, బయట నుంచి వచ్చి మొత్తం ప్రచారం చేస్తున్నారని చెప్పి కొన్ని మాటలు వస్తున్నాయి. 100% వాళ్ళు అనేది తప్పు. ఎందుకంటే మేము
గత కొన్ని రోజులు ఇక్కడ తిరిగి చూస్తున్నాం. ఖచ్చితంగా కూడా ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు చేసిన సేవలు కావచ్చు, వాళ్ళ క్యాడర్ కావచ్చు, ఎక్కడ కూడా చెల్లా చెదురు కాలేదు. వాళ్ళందరూ కూడా మొత్తం కట్టగట్టుకొని మాగంటి సునీత గారు ఎంబడే ఉన్నారు. ఖచ్చితంగా లోకల్ క్యాడర్ మొత్తం మాగంటి సునీత గారు గెలవాలి. మన ఏదైతే గోపీనాథ్ గారు ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా సునీతమ్మని గెలిపించుకోవాలని చెప్పి డిసైడ్ అయి ఉన్నారు. ప్రజలు మొత్తం ఖచ్చితంగా బీఆర్ఎస్ అల్టిమేట్ అంటుంటారు. 100% బీఆర్ఎస్ గెలుస్తుంది. థ్యాంక్ యూ. ఇది మరి పరిస్థితి అయితే చూస్తున్నారు కదా. ఇక్కడ ఓటర్లు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఎవరు గెలుస్తారు అనేది ఖచ్చితంగా అందరూ కూడా ఎవరు గెలుస్తారు అనే ఆలోచనలు అందరూ కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో మరి జూబ్లీహిల్స్లో ఎవరు గెలుస్తారు అనేది వాళ్ళ నోటి నుంచి ఒకసారి విందాం. అన్న, ఎవరు గెలుస్తున్నారు, ఏంది కథ, అసలు ఏం జరుగుతుంది జూబ్లీహిల్స్ మొత్తం నువ్వానేనా అన్నట్టే ఉందిగా, ఎట్లా? మీ మీడియా సమక్షంలో చెప్పాల్సిన అబద్ధం ఏం లేదండి. 10 సంవత్సరాల పరిపాలన మీరే చూశారు. ఎంతమంది ఎమ్మెల్యేలను, ఎంపీస్ని, మినిస్టర్ని మీరు ఇంటర్వ్యూ చేశారు. ఈ 10 years పరిపాలన చూసుకోండి, ఈ 2 సంవత్సరాల పరిపాలన చూసుకోండి, ఏ విధంగా ఉందో మీరే చూడండి. మాకు బుల్డోజర్ కావాలా, కార్ కావాలని మా సారు ఆల్రెడీ ఇన్ఫామ్ చేశాడు మాకు. మేమైతే కారే కావాలని కోరుకుంటున్నాం. మాకు బుల్డోజర్ వద్దండి. మేము చిన్న చితక పొద్దున్న లేసే పనికి వెళ్ళే వాళ్ళము, చేసుకో బతికే వాళ్ళం మేము. మాకు ఇంటికి బుల్డోజర్ అవసరం లేదండి, మా ఇంటికి కార్ వస్తే చాలండి. మేము కారే కావాలంటే 10 సంవత్సరాల పరిపాలన చూడండి ఏ విధంగా ఉంది. ఎన్ని పథకాలు ఏంది, రైతు బంధు ఏంది, దళిత బంధు ఏంది, కేసీఆర్ కిట్ ఏంటి, ఇన్ని విధాలుగా చూసుకుంటే ఇంతవరకు హైదరాబాద్ డెవలప్ అయిందంటే నేను చూసి తిరిగిన 10 సంవత్సరాలు బిఫోర్ ఈ మాదాపూర్ ఈరోజు ఒక మైండ్ స్పేస్ చూసుకోండి, అండర్ పాస్ ఉంది, ఫ్లైఓవర్ ఉంది. గచ్చిబౌలిలో 3 ఫ్లైఓవర్లు ఇంతవరకు మేము ఎక్స్పెక్ట్ చేయలేమండి, చూస్తామని కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. కానీ ఈరోజు మేము ఇక్కడ గచ్చిబౌలిలో ఫ్లైఓవర్ ఎక్కామంటే ఓఆర్ఆర్ దగ్గరలో నాన్ స్టాప్ ఆల్మోస్ట్ ఓఆర్ఆర్ 2 టోల్ ప్లాజాలు దాటాక దిగుతామండి మేము. అంటే చూసుకోండి, ఈ ట్రాఫిక్ ఈ విధంగా ఎంతో రోడ్ వైజ్ కానీ ఏ వైజ్ కానీ ఎంతో డెవలప్ చేశారు. ఇంత డెవలప్మెంట్ చూసి హైదరాబాదు మొత్తం 24 సీట్లు మేమే కొట్టామంటే మీరు అర్థం చేసుకోండి హైదరాబాదు ఎంత కేసీఆర్ కోసం ఎంత కనెక్ట్ అయిందో, కేసీఆర్ పరిపాలన ఎంత మెరుగ్గా ఉందో. ఎడ్యుకేటెడ్ పర్సన్ ఓన్లీ రైతు పరంగా మాత్రం, రైతు వాళ్ళ పరంగా మాత్రం కేసీఆర్ ఓడిపోవడం తప్ప, అంతే తప్ప హైదరాబాద్ మాత్రం తెలంగాణ ప్రభుత్వం హైదరాబాదు ఐటీ డిపార్ట్మెంట్ హైదరాబాద్లో ఎంతమంది సెటిలర్స్ ఆంధ్ర వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా కేసీఆర్ ప్రభుత్వం పరిపాలన నచ్చే కేసీఆర్ని గెలిపించారు. అంతే తప్ప ఈ 2 సంవత్సరాల పరిపాలన చూస్తే ఇదే సున్నం చెరువు మా నియర్ బై వాకబుల్ డిస్టెన్స్ 500 meters ఉంటుంది. గుడిసెలో ఉన్న వాళ్ళు ఎన్నో గుడిసెలు కులగొట్టారు. మా ముందు ప్రాధేయపడ్డారు, మా ముందు కులగొట్టొద్దు సార్, ప్లీజ్ సార్, మేము గరీబోళ్ళం సార్, కులగొట్టొద్దు సార్, ప్రాధేయపడ్డారు. అయినా కులగొట్టారు, మా కళ్ళ ముందు కులగొట్టారు. హైడ్రా ఒక రకంగా మంచిదని చెప్పొచ్చా, లేకపోతే దానివల్ల ఏం ఉపయోగం లేదంటారా, జనాలు నష్టపోయారంటారా? దానివల్ల ఏం ఉపయోగం లేదు సార్, జనాలే నష్టపోయారు. చాలా మంది పిల్లలు అన్నం తింటుంటే కూడా హైడ్రా వచ్చింది సార్. పిల్లలు అన్నం తింటూ హైడ్రా వచ్చి బుల్డోజర్ వచ్చి కులగొట్టేసింది. మా కళ్ళ ముందు నియర్ బై నేనే ఉన్నాను, చూశాను. నేను చెప్తున్నాను కదా, నా కళ్ళ ముందే నియర్ బై నేను ఒక స్విగ్గీ డెలివరీ బాయ్ సార్. నా కళ్ళ ముందే హైడ్రా వచ్చి నా కళ్ళ ముందే బుల్డోజర్ వచ్చి వాళ్ళకి కులగొట్టేసింది. వాళ్ళు ఇట్లా ఉంది. మీరు స్విగ్గీ డెలివరీ బాయ్ అంటున్నారు కదా, గత టీఆర్ఎస్ ఉన్నప్పుడు బాగుండేనా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు బాగుండేనా, ఎట్లుండే మీ వర్క్ ఎట్లుంది? ఈ స్విగ్గీ ఇదైతే దానికి సంబంధం ఇంక్లూడింగ్ సార్, దానికి సంబంధం లేని ఇది అనమాట. జనరల్ గా మీకు పనులు కూడా అప్పట్లాగానే దొరుకుతున్నాయా? అప్పట్లాగా అంటే ఇప్పుడు మేము ఏం చెప్పాలంటే మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను సార్. నేను ఇప్పుడు 2 wheeler తీసుకుని రోడ్ మీదకి వెళ్ళాను అనుకోండి, ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నా హెల్మెట్ ఉన్నాను, ఏమున్నాను, సంథింగ్ ఎనీ వేస్ ఎనీ కేస్ సంథింగ్, ఇది లేదు అంటాడు, చాలని రాస్తాడు, అది లేదంటాడు, చాలని రాస్తాడు. ఇన్ని సంవత్సరాలు ప్రభుత్వం పరిపాలన ఉన్నప్పుడు మాకు ఇంతవరకు ఏం ఎఫెక్ట్ లేదు. ఏ పరిపాలనలో మా స్విగ్గీ జొమాటో టీషర్ట్ చూసి మమ్మల్ని ఆపేవారు కూడా కాదు. ట్రాఫిక్ ఎస్ఐ కానీ సిఐ కానీ ఎవరైనా మా యూనిఫామ్ చూసి ఆపేవాళ్ళు కూడా కాదు. ఇప్పుడు అది కూడా లేదు. వాళ్ళకి ఏంటి, వసూలు చేయాలి, వసూలు రాజాలు అయిపోయారు వాళ్ళు, మొత్తానికి వసూలు రాజా. ఎట్లా గవర్నమెంట్ నుంచి ఆమ్దాని ఏం లేదు, ఇట్లా చాలాన్లు ఈ పరిపాలనతో నడుస్తుంది ఇప్పుడు గవర్నమెంట్. ఇదంతా రౌడీ రాజ్యం సార్, ఏం లేదు. మొత్తం కష్టం చేసుకొని బతుకుదాం అన్నా కూడా వాళ్ళ మీద పొట్ట మీద దెబ్బలు కొడుతున్నట్టు చెప్తున్నాం కదా. అందుకే సారు కారు సర్కారు ఇదే డిసైడ్ అయిపోయినాం మేము. ఎంత చెప్పినా మేము, ఎవరు చెప్పినా, ఎంత ఖచ్చితంగా కారే కావాలంటాం. ఎంతమంది మా దగ్గర దౌర్జన్యానికి వచ్చినా, గుండాగిరి చేయడానికి వచ్చినా, దెబ్బలు తినడానికి రెడీ, దేనికైనా రెడీ సార్. థ్యాంక్ యూ అన్న. ఎట్లా ఉంది, ఏం నడుస్తుంది, ఎవరిని గెలిపించుకుంటారు, చెప్పండి. మేమైతే ప్రస్తుతానికి అయితే కేసీఆర్ వైపే చూస్తున్నామండి. ఇప్పుడు నేను డ్రైవర్ని. సో ఏంటంటే మాకు ఇంతకుముందు ఉద్యోగాలు కూడా
ఇప్పుడు ఈ 2 ఏళ్ల నుంచి ఉద్యోగాలు కూడా సరిగ్గా లేవు. ఇప్పుడు ఆయన చెప్తాడు సొంతగా డ్రైవర్లకి 50,000 జీతం ఇవ్వాలంటాడు. ఆయన డ్రైవర్కి 50,000 జీతం ఇస్తుండేమో అడగండి. ఎవరికి ఇస్తున్నారండి? మార్కెట్లో పోతే 15,000 ఇస్తారు, 18,000 ఇస్తారు, 20,000 ఇస్తారు. 20,000తో నేను 6,000 రెంట్ కట్టుకోవాలా, పిల్లల ఫీజు కట్టుకోవాలా, ఏం చేసుకోవాలా? అది మాట్లాడడానికి పోతే ఏది ఉండదు. ఇప్పుడు వీళ్ళు చేసింది ఏమీ లేదు. ఆడగుల కొట్టడం, ఇడగుల కొట్టడం, ఇంకా తమ్ముడు అన్నట్టు అవే ఉన్నాయి. ఏడపోయినా కానీ ఇంకా లంచాలే. ఇప్పుడు మా బస్తీలో చూసుకున్నా కానీ మాక్సిమం లంచాలే. ఇల్లు కట్టిన దగ్గర లంచాలే, ఇల్లు అమ్మిన దగ్గర లంచాలే. ఇప్పుడు ప్రజాపాలనలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 420 హామీలలో ఇందిరమ్మ ఇల్లు అనేది పేద ప్రజలకు మంచి చేసినట్టే కానీ ఎందుకు వ్యతిరేకిస్తారు ప్రభుత్వాన్ని? ఎవరికి చేసిరన్నా? ఎవరికి చేశారు? పేద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి పేదోళ్ళు అంటే ఎవరన్నా? నాయకులు. నాయకులు అంటే పేదోళ్ళు. నిజంగా పేదోడు కాదన్న. నాయకులే పేదోళ్ళు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి దిక్కు లేక మా దగ్గర దండుకుంటున్నారు. ఉన్నాయి లేని అన్ని కాల్ చేస్తున్నారు మా దగ్గర, అంతే. అంతకు మించి ఏం లేదు. పేదోళ్ళని మమ్మల్ని అంటున్నారు కానీ మమ్మల్ని కాదు, మాకన్నా పెద్ద పిచ్చగాళ్ళు. మాది అంటారు కాదు, చేతులు నాకటోడు మూతులు నాకటోడు తోడు అన్నట్టు అట్లా మాకన్నా పెద్ద పిచ్చోళ్ళు మా దగ్గరనే దెంగుతున్నారు. ఇంకా వేరే ఏం లేదు. ఎట్లుందన్న మీ డ్రైవర్స్ పరిస్థితి ఏంది? గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎట్లా ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక కొంత మెరుగుపరి ఉంటుంది కదా కొంత? లేలే, మాకు టీఆర్ఎస్ ఉన్నప్పుడే చాలా బాగుండే అన్న. జీతాలు కానీ, ఇంకా ట్రాఫిక్ సమస్యలు కానీ, లైసెన్స్ కానీ, ఆర్టీ ఆఫీసులు కానీ, ఏదైనా కానీ ఒక క్రమశిక్ష పద్ధతిలో పోతుండే. ఒక గవర్నమెంట్ పనిలో కానీ మాకు ఏదైనా హెల్ప్ కావాలన్నా ఒక క్రమశిక్ష పద్ధతిలో ఉంది. ఇప్పుడు అట్లా లేదు. ఎప్పుడు ఎవరిని అడగాలో తెలియదు. ఎవరిని అడిగితే ఎంతలో. ఇప్పుడు నా లైసెన్స్ రెన్యువల్ ఉండే. లాస్ట్ టైం నాకు కొంత తక్కువ అమౌంట్లో అవుతుండే. ఇప్పుడు నేను ఆ టైంలో నేను చేసుకోలేదు. ఇంతలో ఇది ప్రభుత్వం మారింది. ఇప్పుడు ఎక్కువ అడుగుతున్నారు. చిన్న లాజికల్ చాలా కష్టం ఉంది సార్. అది అల్టిమేట్గా కేసీఆర్ గారు వస్తారండి. ఎందుకంటే ఆయన చేసిన పనులు 1, 2 కాదండి, చాలా చేశాడు. వీళ్ళు 460 హామీలు అంటున్నారు కానీ దాంట్లో వీళ్ళు సక్సెస్ అయింది ఒక లేడీస్ బస్ వల్లనే, బస్ ఫ్రీ వల్లనే సక్సెస్ అయింది. మిగతా దేంట్లో సక్సెస్ లేదు. ఏదో చేసామన్నట్టు 100 రూపాయలు ఇచ్చామని వాళ్ళు చెప్పుకుంటున్నారు కానీ వాళ్ళు 2 రూపాయలు ఖర్చు పెట్టి 100 రూపాయలు అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నారు బస్ అంతే. అంతే. ఖచ్చితంగా మాగంటి సునీత గారు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధిస్తారు. ఇది బల్లగుద్ది చెప్తున్నాం సార్. మా దగ్గర ఏంటంటే అందరూ మా కాన్స్టెన్సీలో, జూబ్లీస్ కాన్స్టెన్సీలో మొత్తం రౌడీ రాజ్యం మాకు అవసరం లేదు, మా సారే కావాలి, సునీతమ్మాయి గెలవాలనే ఒక పట్టుదలతో అందరూ బయట కొంతమంది భయపడి బయటికి రాకపోవచ్చు. ఇప్పుడు ఏంటంటే బయట తిరగడానికి ఇప్పుడు వాళ్ళ దగ్గర ప్రచారానికి 100 మంది వస్తున్నారు, మన దగ్గర కూడా ఉంటున్నారు, వాళ్ళ దగ్గర కూడా ఉంటున్నారు. వాళ్ళ దగ్గర తిరిగేటోళ్ళు కేవలము భయంతో తిరుగుతున్నారు అంతే. మీరు ఎలక్షన్ తర్వాత చూడండి మెజారిటీ ఎక్కువ ఉండదు. మనసు మా దగ్గర ఉంది, చెత్త వాళ్ళ దగ్గర ఉంది. టీఆర్ఎస్ మాదంటి గోపీనాథ్ గారు ఆయన అభిమానంతో మేము టీఆర్ఎస్లో చేరినాము. టీఆర్ఎస్లోనే పనిచేస్తాము, టీఆర్ఎస్లోనే గెలిపించుకుంటాం. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ లేడుగా మరి. సునీత మేడం ఉంది కదా, అంత రాజకీయ అనుభవం ఉందా మరి? అనుభవం ఉండకపోవచ్చు, అంటే ఎవరికి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఆ రాజకీయ అనుభవం ఫస్ట్ నుంచి రాదు కదా, చేస్తుంటేనే కదా వస్తుంది. మేము సపోర్ట్ చేస్తాము, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం, గెలిపించుకుంటాము. కాంగ్రెస్ ఆవా కాదు, టీఆర్ఎస్ మీద ఎగ్జిట్ పోల్ కూడా చూసుకోండి. టీఆర్ఎస్ ఎంత ఉందో కాంగ్రెస్ ఎంత ఉందో ఎగ్జిట్ పోల్ చూసుకోండి. అధికారంలో ఉన్న పార్టీ ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలిచే అవకాశం ఉందని చెప్పేసి ఒక మాట వినబడుతుంది. మరి ఎట్లా గెలుస్తుంది? బీఆర్ఎస్ గెలిపించుకుంటాం, బీఆర్ఎస్ గెలుస్తుంది, 100% గెలుస్తుంది. ఎన్ని ఓట్లు పడవచ్చు మీ 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 తరఫున జూబ్లీ హిల్స్ లో? మొత్తం 150 ఓట్లతో గెలుస్తున్నాం పక్క. అంటే 14వ తారీఖు చూపిస్తాంటారా? 14వ తారీఖు చూడండి. మీరు ఇదే మీరే రండి, మేము మీకు ఇంటర్వ్యూ ఇస్తాం మేము ఖచ్చితంగా. బాగుంది మరి. కార్ బాగుందా? ఇది బాగుందా? కారే మంచిగా ఉన్నది మా కారే. ఓళ్ళు గెలిపిస్తావు? ఎవరు గెలిపిస్తావు? పక్కనా? ఖచ్చితంగా. చెప్పండి మేడం, ఎట్లా ఉంది కాంగ్రెస్ ప్రజాపాలన? ఎట్లా ఉంది కాంగ్రెస్ అంటే మాకు ఏమీ అవ్వలేదండి, చెప్పారే కానీ ఏమీ అవ్వలేదు, ఒక్క పని అవ్వలేదు. మేమైతే కాంగ్రెస్ మీద నమ్మకాలు పెట్టుకోలేదు, తట్టుకోదలుచుకోలేదు. మాకు వీళ్ళదే బాగుంది. మాకు గోపన్న చాలా చేశాడు, పిలిస్తే పలికేవాడు. మాకు అసలు పిలిచే పలికేవాళ్ళు లేరు, లైట్లు వేసేవాళ్ళు, లైట్లు పోయి చీకట్లో ఉంటున్నాం. మా గల్లీ వచ్చి చూడండి, గల్లీ మొత్తం లైట్లు లేవు, ఒక నీళ్లు రావట్లేదు సరిగ్గా, కరెంట్లు కోత అయిపోయింది కాంగ్రెస్ వచ్చిన కాడి నుంచి. చాలా బాధలు పడుతున్నాం. పెన్షన్ అన్నారు, పెన్షన్లు పెంచారు, ఏమీ లేవు అసలు. అన్ని కాగితాలు తీసుకెళ్తున్నాం, వాళ్ళకి ఇస్తున్నాం, దాంట్లో పడేస్తున్నారు కుప్పల్లో. 2500 మహిళలకు, 4000 ముసలిళ్ళ పింఛను,
ఒంటరి మహిళా పింఛను, గ్యాస్ సిలిండర్ 500 ఇచ్చే, ఉచిత కరెంటు బిల్లు ఇచ్చే, మీకు ఏది మన ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే, ఇన్ని ఇచ్చినాక ఎందుకు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తారు? ఎందరం ఇళ్ళు మాకు రాలేదండి. వచ్చిన వాళ్ళకి ఏం ఒక్కడ వచ్చినా మాకు తెలియదు, అసలు మాకు రాలేదు. ఇక్కడ ఒక్కటి కూడా రాలేదు సాయిబాబా నగర్ లో. పోతే ఇంకేంటంటే అప్పుడు మాకు సెలక్షన్ అయినవి కూడా వీళ్ళు ఎలక్షన్ వల్ల వీళ్ళు గెలవటాన మాకు ఆపేశారు. మాకు సెలక్షన్ అయిపోయి వచ్చేస్తుందిలే అనుకుని ఆశ పెట్టినడికి నోటికాడికి వచ్చిన కూటరి చిన్నట్టు తీసేశారు డబుల్ బెడ్రూమ్లు. ఆల్రెడీ మా పేర్లు ఉన్నాయి, అందులోనే ఉన్నాయి, కానీ అవి మాకు రాకుండా అయిపోయింది. వీళ్ళు రామట్టి మేము అనుకుని వీళ్ళు వచ్చినాక ఇంకేముంది, మా కాంగ్రెస్ వచ్చేస్తుంది పర్లేదు మనకి అనుకుని మేము ఆశపడ్డాం. పోనీ ఇదన్నా వస్తుందిలే అనుకున్నాం, అది దాంట్లోనూ లేదు. ఇప్పటివరకు ఇంతవరకు ఇల్లు లేవు, ఏమీ లేవు, మాకు ఏమీ రాలేదు. వస్తే మీరు ఎందుకు చెప్పుకుంటాం చెప్పండి, ఏమీ రాలే. ఆ 2000 కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు అయిపోతుంది. బీఆర్ఎస్ 10 సంవత్సరాలు పాలించినప్పుడు కూడా మీకు పని మంచిగా ఏదైనా దొరికేనా, లేకపోతే కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇంకా పనులు వచ్చి మంచిగా మీ అంటే ఎట్లా ఉంది మీ జీవన విధానం, ఎట్లా ఉంది అసలు? ఏమీ లేదు, అసలు మార్పు లేదు. ఇంకా కొలత అయిపోయింది. ఇప్పుడు మాకు కరెంట్ కొరత అయిపోయింది. మరి మాకు లైట్లు లేవు. లైట్లు పోతే అడిగితే ఏమన్నారంటే వాళ్ళు మాది ప్రభుత్వం కాదమ్మా అని అడిగారు. మరి ఎవరు చెప్పుకోవాలి చెప్పండి, మేము ఎవరు చెప్పుకోము, ఎక్కడికి వెళ్ళి చెప్పుకోము. మా ప్రభుత్వం కాదమ్మా కాంగ్రెస్ ప్రభుత్వానికి వెళ్ళి చెప్పుకోండి, ఎక్కడ చెప్పుకో, మేము ఆడవాళ్ళం వెళ్ళి బల్బులు లైట్లు లేక లైట్లు చీకట్లో ఉంటున్నాం. కాంగ్రెస్ వాళ్ళు చేసిరా మరి? అదే కాంగ్రెస్ వాళ్ళు చేయలేదు. మాకు టీఆర్ఎస్ ఉండన్నాళ్ళు బాగానే ఉంది, వాళ్ళు ఇది పరిపాలనాలు బాగానే ఉంది, మాకు కేసీఆర్ ఉండన్నాళ్ళు. ఇప్పుడు లేదు, మాకు లైట్లు లేవు, ఇబ్బందులు పడుతున్నాం. మరి అందువల్లనే మేము కూడా ఏం ఇదిలైపోయింది మాకు చెప్పి. మరి వచ్చి డైరెక్ట్ వచ్చి వాళ్ళే కాంగ్రెస్ పార్టీలు వచ్చి మిమ్మల్ని కాంగ్రెస్ ఓటు వేసి నవీన్ యాదవ్ గెలిపివంటే మరి ఓట్లు వేస్తారా? ఏం వేస్తాము, ఏమంటాము, మరి ఏమో ఎలా ఉంటుందో మాకు అసలు తెలియదు. మాకైతే ఆలోచన మేము వాళ్ళని గెలిపిస్తాం వీళ్ళని గెలిపిస్తాం మేము చెప్పమండి. మేము మాకు మనసులో కలిగి మాకు ఆ రోజు టైం ఆ టయానికి మాకు మనసులో వచ్చి మేము వీళ్ళకేస్తాం వాళ్ళకేస్తాం మేము చెప్పలేము. ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి. మా బాధలు మాకుండే. మాకు డబుల్ బెడ్రూమ్ అండి, మేము 2 సంవత్సరాల నుంచి ఉంటున్నాం ఇక్కడ, ఇల్లు లేదు. వచ్చింది నోటికాడికి వచ్చిన కూడు, ఈ లోపు కాంగ్రెస్ గెలిచింది పోయింది. ఈ రోజు వరకు అవ్వట్లే. చుట్టూ తిరుగుతున్నాం, ఆఫీసుల చుట్టూ. కలెక్టర్ ఆఫీస్ అంటున్నారు, కలెక్టర్ ఆఫీస్ నుంచి అక్కడ ట్యాంక్ బండ్ దగ్గర అంటున్నారు, అక్కడికి వెళ్తున్నాం. ఆ కాగితాలు ఈ కాగితాలు ఏమవుతుంది తెలియదు. కాగితాలు తీపియడమే జరుగుతుంది మాకు. 24 గంటలు తిరుగుతున్నాం కానీ ఆ ఇల్లు లేవు, పోళ్ళు లేవు, అయిపోతున్నాయి. ఆ డబ్బులు అయిపోతున్నాయి. ఛార్జీ అంటే లేదంటున్నారు కానీ మళ్ళీ అక్కడ బస్సులు రష్గా ఉంటేనే ఆటో బుక్ చేసుకుని రావడం అవుతుంది. మళ్ళీ ఆ మూల లోపలికి వెళ్ళాలంటే ఫ్రీ బస్ ఉంది, బస్సులో తిరిగి ఉంటుంది. అది ఎక్కడ కాదు లేదంటలేదు, కానీ అక్కడ నుంచి లోపలికి ఆఫీసులకు వెళ్ళాలంటే ఆటోలు బుక్ చేసుకుని పోతున్నాం. ఆ పైసలు అయిపోతున్నాయి, జిరాసుల పైసలు అయిపోతున్నాయి, తిరుగుడు అయిపోతుంది. కూడు నీళ్ళు 2500 వచ్చినాయా మహిళకు? ప్రతి మహిళకి ఇంటికి 2500 అసలు లేదు, ఇంతవరకు లేదు. లేదు, ఒక్కళ్ళకి కూడా ఇవ్వలేదు ఇంతవరకు. అసలు రాలేదు, చెప్పారే కానీ ఇంతవరకు లేదు. పెన్షన్ పెంచామన్నారు, ఈ నెల నుంచి అన్నారు. ఏమో మరి ఈ పెన్షన్ కూడా 2 నెలలకు ఒకసారి వస్తుంది, నెల పెన్షన్ లేదు, ఇంతవరకు రాలేదు. అప్పుడు కొంచెం పర్లా 15 రోజులు టైం పెట్టిన, ఇప్పుడు మరీ నెలలో 2 నెలలు. ఇప్పుడు ఆంధ్రాలో ఎత్తున్నారు, 1st తారీఖున తలుపు కొట్టెత్తున్నారు. ఇక్కడ ఏంటి, ఈ నెల పోయి 2వ నెల వచ్చినాక 2వ నెల కూడా సగం తగినాక ఎత్తున్నారు. ఇప్పుడు మరీ పూర్తి అయిపోయినాక ఎత్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల బతుకులు ఏ విధంగా ఉన్నాయి, అసలు ముఖ్యంగా ఆటో డ్రైవర్ల పరిస్థితి ఎట్లుందో ఒకసారి చూద్దాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏంది పరిస్థితి అలా చెప్పండి, ఎట్లా ఉంది? కొత్త ప్రభుత్వం వచ్చినాక ఆటో డ్రైవర్ల పరిస్థితి ఎట్లా ఉంది అన్న? పరిస్థితి ఏం లేదు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత చాలా ప్రాబ్లం వచ్చేసింది. ఆటో వాళ్ళకి కాదు, అందరికీ వచ్చేసింది. తెలంగాణ ఫస్ట్ ఇప్పుడు ఆంధ్ర నుంచి డివైడ్ అయింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా తెలంగాణ ఓపెన్ అయిన నుంచి అప్పటి నుంచి తెలంగాణ పని మంచిగా ఉంది. రేవంత్ రెడ్డి ఏం చేయలే 2 సంవత్సరాల నుంచి. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోతుంది. నీకు 12,000 ఆటో డ్రైవర్లకు ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇయ్యలే? ఎవరికి ఇవ్వాలి? ఏమి ఇవ్వాలి? ఏమి చేయాలి? ఎవరికి ఏమి ఇవ్వాలి? 12,000 ఇస్తా అని చెప్పేసి ప్రకటించి ఏం చెప్పలే. చెప్పిన మాట ఏం చేయాలి? ఇగో ఏమేమి చేసింది నేను చెప్తా. గ్యాస్ ఫ్రీ ఉంది అని గ్యాస్ కి చెప్పినారు. సన్నా బియ్యం అది, దాని తర్వాత 7 మంత్ నుంచి ఇచ్చినారు. దాని తర్వాత మళ్ళా ఒక బస్ ఫ్రీ చేసినారు. ఇందరమ్మ ఇల్లు ఇస్తారని చెప్పినారు. ఇగో నేను కూడా చేసిన, నా దగ్గర కూడా అది ఉంది. ఇప్పుడు దాకా రాలేదు. 2 ఇల్లు రాలేదా నీకు? రాలేదు. అది కూడా నీకాడ పైసలు ఉన్నాయా? బాగా నీకాడ పైసలు ఉన్నాయా? పైసలు ఉంటే ఆటో ఎందుకు నడిపోతా అన్న? ఆటో ఎందుకు నడిపోతా? పరిస్థితి ఏం లేదు. కేసీఆర్ అన్న నాకు మొత్తం ఇచ్చింది. షాదీ ముబారక్, పింఛన్ ఉంచిన అది మొత్తం ఇచ్చింది. ఇప్పటి నుంచి వచ్చినారు, అప్పటి నుంచి మొత్తం ఇచ్చినారు.
అంటే ఎట్లా ఉంది ఈడ? అంటే ఎట్లా ఉంది ఈడ? అంటే బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందా? కాంగ్రెస్ గెలుస్తా? ఎట్లా ఉంది? బీఆర్ఎస్ వచ్చాలా అన్న? అరే మళ్ళా ఏమనుకున్నావు మీరు? బీఆర్ఎస్ వచ్చాలా? ఎందుకంటే ఇగో గుంత లేపై ఉంటే అది డాంబర్ వేస్తారు, గుంత లేకపోతే చూస్తేనే లేవు. ఇక్కడ అక్కడ ఈ బస్సీలా ఆ బస్సీలా ఇక్కడైనా ఏం చేస్తలేరు, ఏం పని చేస్తలేదు. చెప్పిన మాట ఫ్రీ బస్సు పెట్టిరు కదన్నా, ఫ్రీ బస్సు పెట్టినందుకు మీకు ఏమైనా నష్టమైంది ఆటో డ్రైవర్? మొత్తం బిజినెస్ లాస్ అయిపోయింది నాకు. లేకపోతే 100 రూపాయలు ఇచ్చేపోయే వాళ్ళు డైరెక్ట్ ఫ్రీగా వెళ్ళిపోతున్నారు. అలా మిడిల్ క్లాస్ హై రేంజ్ క్లాస్ అది ఏం లేదు, అది మొత్తం కలిపి నడుచుకొని వెళ్ళిపోతున్నారు. అది కేసీఆర్ అన్న, కేసీఆర్ పక్కా కాదు, కన్ఫర్మ్ కేసీఆర్. ఎందుకంటే మంచిగా చేసినారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏదైనా మర్డర్ జరగరు కేసీఆర్ పీరియడ్ లా. ఇప్పుడు చాలా మర్డర్లు, కిడ్నాపింగ్, స్నాచింగ్ అది ఇది చాలా అవుతున్నారు. అక్క ఎట్లా ఉంది పరిస్థితి? కారు వస్తుందా, చేతి వస్తుందా? ఏది గెలిపియబోతుంది? కారే గెలుస్తుంది ఖచ్చితంగా. ఎందుకు అంత ధీమా, ఎందుకు అంత నమ్మకం, ఎందుకు? కేసీఆర్ ఏం చేసిండు, రేవంత్ రెడ్డి ఏం చేయలేదు? రేవంత్ రెడ్డి ఏం చేసిండని వేయడానికి ఏమీ చేయలేదు. ఆయన ఇస్తా అన్న 6 పథకాలు కూడా ఏమీ చేయలేదు, ఒక్కటే ఇచ్చిండు. మళ్ళీ కేసీఆర్ ఏం చేయలేదని అన్నీ చేసిండు కేసీఆర్. కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, షాదీ ముబారక్ ఇచ్చిండు, బాలెంతలకు కిట్ ఇచ్చిండు కేసీఆర్ కిట్టు, మళ్ళీ ఇండ్లు ఇచ్చిండు, నీళ్లు, కరెంటు అన్నీ ఇచ్చిండు. ఇంకా అంతకంటే ఇంకేం కావాలి ప్రజలకి? అదే కదా కావాలి. కరెంట్ ఇచ్చిండు, 24 hours కరెంటు. వీళ్ళు వచ్చి ఏమి ఇచ్చిరని ఏమీ ఇయ్యలేదు. మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చిండు, ఉచిత కరెంట్ ఇచ్చిండు, అటు పోతే 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చిండు, దళిత మన ఇది ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండు. ఇన్ని ఇచ్చినాక మళ్ళీ ఎందుకు మీరు ఇంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? ఇందిరమ్మ ఇండ్లు ఎక్కడ ఇచ్చిండు, ఎక్కడ కట్టిండు, ఏవి ఇచ్చిండు, ఎవరికి ఇచ్చిండు? ఇందిరమ్మ ఇండ్లు ఎవరికి ఇయ్యలేదు. ఫ్రీ బస్ అంటే ఎవరికి? ఎవరు పోతారు రోజు? అందరు పబ్లిక్ అయితే రోజు పోరు కదా, జాబులు చేసే వాళ్ళే పోతారు. మళ్ళీ ఫ్రీ పెట్టిండు కానీ జెంట్స్ కి పెంచిండు కదా, లాభమేముంది దాంట్లో? ఫ్రీ ఇచ్చినట్టు ఇచ్చిండు, జెంట్స్ కి ఎక్కువ చేసిండు, దాంట్లో ఏముంది అని. అందుకే ఏమీ చేయలేదు కాంగ్రెస్, కాబట్టి టీఆర్ఎస్ వస్తుంది. ప్రజలంతా టీఆర్ఎస్ కే వేస్తారు. కేసీఆర్ అన్ని మంచి పనులు చేసిండు కాబట్టి కేసీఆర్ ఎంత మెజారిటీతో గెలిపిస్తారు? మంచి భారీ మెజారిటీతోనే గెలిపిస్తాం. టీఆర్ఎస్ ప్రజలలో ఆదరణ ఎట్లా ఉంది? మహిళ కదా, మహిళ కొత్త ఎట్లా ఉంది? కొత్త అయినా గానీ ఆమెను కొత్త అని అనట్లేదు ఎవరు కూడా. ఎందుకంటే మా గోపన్ననే మా దగ్గరికి వచ్చినాడు అని చెప్పి అందరూ ఆమెను మీరు రావాల్సిన అవసరమే లేదమ్మా, మేము వేస్తామని చెప్పి అందరు చెప్తున్నారు. మంచిగా కాంగ్రెస్ ను ఓడగొడుతున్నారు అన్నట్టు. అంతే, కంపల్సరీ అధికారంలో ఉన్నది కదా కాంగ్రెస్ పార్టీ, గెలిపిస్తే మీకు ఏదైనా అభివృద్ధి జరిగే పనులు చేస్తారు కదా. ఇప్పుడు ఎన్ని రోజుల నుండి లేని ఇప్పుడు ఏం చేస్తాడు? ఇప్పుడు అనుకుంటే ఈ ఒక్క సీట్ తోనే మీరు కూడా ఏం చేయలేరు కదా. బీఆర్ఎస్ పార్టీ చెయ్యకున్నా మంచి పనులు అవుతాయి కాబట్టి టీఆర్ఎస్ ఖచ్చితంగా. ఎట్లా ఏం గెలిపిస్తారు మరి? ఎటువైపు ఉంటారు చెప్పండి. కారే మాకు కేసీఆర్ ఉన్నప్పుడే అన్ని చేసిండు, ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు ఏది రాలే మాకు. వస్తలేదు, మా ఆయన చచ్చిపోయిండు, పింఛని వస్తలేదు. ఏది లేదు మాకు, ఇల్లు లేదు, ఇల్లు ఇల్లు రాలే, పెట్టినా రాలేదు. ఏం చేయాలి? అడిగితే వస్తుంది, వచ్చే టైం ఉంది, ఇంకా ముంగట ఉంది, వచ్చే టైం ఈ నెల కాకపోతే వచ్చే నెల అని చెప్తుర్రు. కానీ గ్యాస్ కూడా ఏది రాలే మాకు, గ్యాస్ కూడా గదే 1000-1500 తీసుకుంటారు, ఏది వస్తలేదు మాకు. ఆయన ఉన్నప్పుడు ఏది వస్తలేదు, ఏది కాలే. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగుందా, లేకపోతే బీఆర్ఎస్ ఉన్నప్పుడే బాగుండేనా? ఇట్లా ఏం కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉంది, అప్పుడు ఆయన ఓడగొట్టిరుగా, అందరు కలిసి ఓడగొట్టిరుగా. ఇప్పుడు ఆయన ఓడగొట్టి ఇప్పుడు మళ్ళీ ఆయననే రమ్మని అంటున్నాం. కానీ మాకు ఆయన ఉన్నప్పుడే మంచిగా ఉండే. కళ్యాణ లక్ష్మి ఇట్లా ఆయన ఉన్నప్పుడు వచ్చేది, ఇప్పుడు ఆయన పోయిన కచ్చాలు మాకు కళ్యాణ లక్ష్మి కూడా రాలే నా బిడ్డకు. మొన్న పెళ్లి చేస్తే ఏది లాభం లేదు ఆయన నుండి.
మాకు పనులు ఎట్లున్నాయి అప్పటికి ఇప్పటికి పనులు ఎట్లా ఉన్నాయి? ఆయన ఉండి కూడా ఏం పనులు చేస్తలేడు మాకు. ఇల్లు రాలే, ఏది రాలే. ఎట్లా ఉంది పెద్ద మనిషి ఏంది పరిస్థితి? రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఇప్పుడు మంచిగా ఉందా? టిఆర్ఎస్ ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉందా? ఎట్లా ఉంది? కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే. పింఛన్ వస్తలేదు నీకు? నాకు పింఛన్ వస్తలేదు. 4000 పింఛన్ ఇస్తున్నట్టుగా రేవంత్ రెడ్డి ఇయ్యలే? ఇయ్యలే. అయ్యో నువ్వు తీసుకోలేదా? ఎట్లా ఇయ్యలే. తిరిగి కష్టపడ తిరిగి కాళ్ళు అరిగిపోయినాయి, చెప్పులు అరిగిపోయినాయి. ఫోన్ తానిపోతే లీటర్ల తానిపోతే 5000 10,000 ఇవ్వాలి పడుతుంది. వాళ్ళకి ఇస్తే వచ్చేది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఓట్లు ఏమైనా వస్తారు కదా అని వాళ్ళని అడిగినా మరి నాకు పింఛన్ వస్తలేదు అని చెప్పి అందరికి చెప్పిన. ఏమంటారు? అందరికి చెప్తే కారు గుర్తు రాని నీకేమంటే ఇస్తాం అంటారు. నాకు తాగలేదు, భూమి లేదు, ఇల్లు లేదు, ఏం లేదు. మా భార్య చచ్చిపోయింది. ఎవరు ఇక్కడ పెడుతున్నావు? ఇవన్నీ పెడుతుంది ఇక్కడ అంత అన్నం. ఏమితోనే తింటున్నా. నాకు 3 బిడ్డలు, 2 కొడుకులు. 2 కొడుకులు చూస్తలేరు. కొంచెం అయిపోయినా కాళ్ళు లేవు, రెక్కలు లేవు. కట్ట పట్టుకుంటే నడవస్తుంది, లేకపోతే నడవరాదు. పింఛన్ వస్తలేదు అయ్యా నాకు. పింఛన్ రావాలని తిరిగి 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 కష్టపడకు చెప్పులు అరిగిపోయినాయి. అంత ఆ లీటర్ తానికి పోతే 5,000, ఈ లీటర్ తానికి పోతే 5,000 ఇట్లా అడిగారు. అడిగితే నా తాను లేవు, నేను ఇవ్వలే. ఇప్పుడు మరి ఎవరికి వేస్తావు? ఎవరికాయ ఉంటున్నావు ఇప్పుడు నువ్వు? ఇప్పుడు కేసు గారికాయ ఆడు ఇచ్చే ఇయ్యని ఇవ్వకపోయి కారుకే వేస్తా. ఖచ్చితంగా కారుకే వేస్తా. రాని రాకపోయి ఒకటే మాట. ఇది మరి పరిస్థితి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పాలన, ప్రజాపాలన ప్రజల దగ్గరికి పోతుందని చెప్పినటువంటి మాటలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇక్కడ చూసుకుంటే మనకు పింఛన్ ఇచ్చే వాళ్ళకు 4000 పింఛన్ ఇప్పటిదాకా ఇచ్చినటువంటి అయితే దాఖలు లేవు. మాకు ఏమీ రాలేదు, ఇందిరం ఇల్లు రాలేదు, పింఛన్ రాలేదు, మాకు ఇలాంటివి రాలేదు, మేము నష్టపోతున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. చూద్దాం మరి జూబ్లీహిల్స్లో ఎవరికి విజయం కట్టబోతున్నారు వీళ్ళందరూ కలిసి. చూస్తూనే ఉండండి వైఆర్ టీవీ.